హాయ్ వ్యూస్. ఈ వీడియోలో ముందుగానే శ్రీజ గారికి, చిరంజీవి గారికి, మెగా అభిమానులకి అందరికీ చెప్తున్నాను. ఇక్కడ శ్రీజ గారి టాపిక్ తీసుకున్నా, చిరంజీవి గారి టాపిక్ తీసుకున్నా వారి యొక్క గొప్పతనాన్ని చాటేదే. అండ్ ప్రాక్టికల్గా అన్నప్పుడు వారి గురించి చెప్తేనే ఇప్పుడు మనం సమాజానికి చేసిన మేలు అనేది రీచ్ అవుతుంది. శ్రీజ శిరీష్ భరద్వాజ్ అనే కొత్తని ప్రేమించింది. చదువుకునే వయసులోనే ప్రేమ. పెళ్ళి అన్నప్పుడు మేము ఇంట్లోనే చెప్పారో చెప్పలేదో తెలియదు. ఆనాడు ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళే ఈమె శ్రీజ వెనక ఉండి, శిరీష్ భరద్వాజ్ వెనక ఉండి ఆ రకంగా చిరంజీవికి బ్యాట్ చేపిద్దామన్నట్టు నానా రకాలుగా హడావుడిగా ఏదేదో చేశారు. అప్పుడు ఏ తండ్రి అయినా, ఏ బాబాయ్ అయినా, ఏ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫస్ట్ ఏం చేయాలి? తన కూతురికి నచ్చ చెప్పుకోవడానికి ట్రై చేయాలి. వాళ్ళు అదే చేశారు. అసలు అవతల ఉన్నది ఎవరు, ఏంటి కనీసం మాట్లాడదాం, ముందైతే పెళ్ళి ఆపుదాం అన్న ట్రై చేయాలి. అదే చేశారు. కానీ ఆ అమ్మాయి శ్రీజ గతంలో అమృత ప్రణయ్ విషయంలో అమృత ఎలాగైతే తొందరపడిందో, నోరు జారిందో, అలాగే నోరు జారాల్సింది జారింది, ఏదో చేసింది, అయిపోయింది. బట్ చిరంజీవి ఒకటి ఆలోచించాడు. తను నా కూతురు, నేను సంపాదించిన పేరైనా డబ్బు అయినా అందులో తనకు వాటా ఉంది. సరే, నచ్చినోడిని పెళ్లి చేసుకుంది. చిన్నతనంలోకి తనకు తెలియటోళ్ళు ఏదో రోజు తెలుసుకునేది. వాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఉంటే ఫైన్. ఇఫ్ నాట్, ఏదో ఒక రోజు తనే వచ్చింది అనుకున్నాడు. తన పని తను చేసుకుంటూ వెళ్ళాడు. ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, సినిమాల పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇంకా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ యాక్టివిటీస్ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత శ్రీజ వచ్చేసింది. ఎందుకు? తనకి రియాలిటీ అంటే ఏంటో తెలిసింది, లైఫ్ అంటే ఏంటో తెలిసింది, అమ్మ నాన్న ప్రేమ అంటే ఏంటో తెలిసింది. తెలిసి తెలియని వయసులో ఉండే ఇన్ఫాచ్యుయేషన్, లవ్ అనుకుని తాను చేసిన తప్పు ఏంటో తెలుసుకుంది. నాన్న అమ్మ అంటూ అన్నప్పుడు బలిదానం పిచ్చి తల్లి, నా బంగారం అమ్మ, నువ్వు నా కూతురు అమ్మ అనుకున్నా, దగ్గర తీసుకున్నారు. మరి ఏం చేద్దాం? విడాకులు నాన్న, ఓకే. దెన్ ఆ తర్వాత మరి ఏంటమ్మంటే కొంత టైం కావాలి, ఓకే. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేశారు. కళ్యాణ్ దేవ్ లైఫ్ మరలా యాసిస్గా ముందుకు పోయింది. వాళ్ళకి ఒక బిడ్డ కూడా పుట్టారు. ముందు ఒక పాప, తర్వాత ఒక పాప. మళ్ళీ ఆ తర్వాత ఏమైంది ఏంటో తెలీదు, ఒక చిన్నపాటి గ్యాప్. కళ్యాణ్ దేవ్ సెపరేట్ ఉన్నారు, శ్రీజ సెపరేట్ ఉంటుంది. విడాకులు కూడా అయిపోయినాయి అని అంటున్నారు. మొత్తం ఎపిసోడ్లో చూసుకుంటే పుట్టుకతో మన బిడ్డ. షర్మిల చెప్పినట్టు ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాదు, అక్కడ పిల్ల కాదు. ఎప్పుడైనా సరే తన ప్రాణం వదిలేంత వరకు పుట్టింటి వారికి సంబంధించి ఆడపిల్ల విషయంలో బాధ్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. సో చిరంజీవి అదే ఫాలో అయ్యాడు, అదే నమ్మాడు. ఈరోజు శ్రీజ తన సొంతంగా బొటికో బిజినెస్ మీద స్టార్ట్ చేసినట్టుంది. సానే ఎమర్జీ కొంతమంది అందులో ఇన్వెస్ట్ కూడా చేస్తున్నారు. సో ఈ ఎపిసోడ్ మొత్తం ఎందుకు చెప్తాను? ఇక మీదట ఏ ఒక్క తండ్రి కూడా మారుతి రావులాగా ఆలోచించదు. ఏ చిరంజీవిని వాళ్ళ కులపోళ్ళు, చిరంజీవిని సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు, చిరంజీవిని ఆ జూబ్లీస్ హౌసింగ్ సోట్లో ఉన్నటువంటి డబ్బున్న బిగ్ షాట్స్ ఎవరు ఏమీ అనలేదా? ఏలైతే చూపలేదా? పరుగు పోయే విధంగా ఆయన ఇబ్బంది గురి చేయలేదంటే చేసే ఉంటారు. చిరంజీవి మరి తట్టుకొని ఎందుకు నిలబడ్డాడు? వెళ్ళింది తన కూతురు. ఏదో రోజు ఖచ్చితంగా తన కూతురు తన దగ్గర వచ్చిన నమ్మకం. అలా రాని పక్షంలో ఉన్న చోట హ్యాపీగా ఉండిందని అనుకున్నాడు. దెన్ ఆ కూతురు సుఖం కావాలి, సంతోషం కావాలి, ఏదో ఒకటి తన అవసరం అయితే అవసరాల ప్రకారం కూడా పాపం తను కూడా హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. నో డౌట్ ఇలాగ అనుకున్నట్టాడు. బట్ మారుతున్న విషయంలో ఏమైంది? డబ్బు సంపాదించాడు, ఒకగానొక కూతురు, కోట్ల ఆస్తి, అవతల అబ్బాయేమో ఎస్సీ, వీళ్ళు ఓసీ. అయితే ఏంటి, తక్కువ ఎక్కువ ఏముంది? ఏం లేదు కదా. కాదు, మన సొసైటీలో ఉంది, అలా క్రియేట్ చేస్తారు. అప్పుడు నిజంగా మారుతురావు ఆలోచించినట్లయితే మనం నేను మాట్లాడుకున్నట్టు, సరే అమ్మా, అవునన్నా కాదన్నా ఊర్లోకి వచ్చి ఇబ్బందిగా ఉందమ్మా, పెళ్లి చేసుకుని వేరే చోటకన్నా బతకండి, బిడ్డ పుట్టకప్పుడు రండి, లేదన్నప్పుడు ఆడే ఉండండి అమ్మా, నేనే వస్తూ పోతూ ఉంటాను, లేదు నాకు కొంచెం టైం ఇవ్వండి అమ్మా, ఊర్లో అయితే ఉండొద్దమ్మా చెప్పుకుంటే అయిపోయేది. ఆ ప్రణయంలో తల్లిదండ్రులతో అలాగే మాట్లాడిన అయిపోయేది, ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు. అలా కాకుండా ఈయన అవతల వాళ్ళు రెచ్చగొడుతుంటే రెచ్చిపోతున్నాడు, మానసికంగా బాగా డిప్రెషను, స్ట్రెస్ ఇవన్నీ ఫీల్ అయిపోతున్నాడు. చివరికి సుభాష్ శర్మ అనేవాడుతో సుపారి, ఆ తర్వాత ఏకంగా టెర్రరిస్టులు కూడా ఆశ్రయం కల్పించిన బ్యాచ్తో సుపారి మాట్లాడేసి ప్రణయ్ని చంపించారు. ఏమైంది ఆ తర్వాత? ఏమైంది? తన కూతురు జీవితంలో
భర్త లేకుండా అయిపోయాడు చిన్న వయసులోనే. తన మనవడికి తండ్రి లేకుండా అయిపోయాడు. చివరికి ఆ మారుతిరావు కూడా చనిపోయాడు. తన మారుతిరావు భార్య ఇప్పుడు పాపం ఏమంటారు విధవ సమ్మెద అంటారు కదా, భర్త లేకుండా అయిపోయింది కదా పాపం ఆమె. కూతురు కూడా అలాగే అయిపోయినాయి. ఇప్పుడు మారుతిరావు లేడు, మారుతిరావు అల్లుడు లేడు. డబ్బు ఉంది కానీ ఏం ఉపయోగం? చివరికి మారుతిరావు తన తమ్ముడిని కూడా వాడినే అంటున్నారు. శ్రావణరావు కూతురేమో అసలు మా నాన్న సంబంధం లేదని ఆమె అంటుంది. ఆ అమృతే కావాలని మా నాన్నని ఇరికించారని చెప్పేసి పాపం వాళ్ళు అంటారు. నిజమైన తప్పదంతా విచారణ చేసిన రంగనాథ్ గారికి తెలియాలి. ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ నిన్న వచ్చిన స్పందన చూసిన తర్వాత రియాలిటీ ఏంటో చెప్తున్నా. లాస్ట్ ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. పూర్వకాలం మీరు మొత్తం తిరిగేయండి. కృత, త్రేత, ద్వాపర, కలియుగం దాకా మొత్తం మీరు తిరిగేయండి. చాలా వరకు జరిగింది కులాంతర వివాహాలే. కులం అన్నది అసలు లేదు, వర్ణాంతర వివాహాలే. వర్ణం అంటే ఏంటి? అక్కడ చేసే పనిని బట్టి అంతే. కుండలు చేసేవాడు నాగలు కుండలు చేసేవా అతను చెక్క పని చేసేవాళ్ళు చేసుకోవచ్చు. లేదు వ్యవసాయం చేసే అతను రాజుల కూతురుని చేసుకోవచ్చు. లేదు రాజే వచ్చి ఊరిలో వచ్చేసి శ్మశాన వాటికి కాపర ఉంటాడు అతని కూతుర్ని చేసుకోవచ్చు. అంతెందుకండి, మన శాంతనుడు భీష్ముడు వాళ్ళ నాన్న చేసుకుంది ఎవరేనండి? మత్స్యగంధి. దెన్ ఎవరు ఆమె? సత్యవతి. చేపలు కంపు కొడుతున్నాయి. ఎందుకు చేసుకున్నాడు? ఇష్టపడ్డాడు. సో వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా నేను చదివా. వీళ్ళకి సెపరేట్ వీడియో ఇస్తాను. కులాంతర వివాహం చేసుకున్నటువంటి వాళ్ళ పిల్లలు గొప్పగా ఉంటారు. ఇందా చెప్తూ డైవర్ట్ అయ్యాను కదా, మీరు రాజులు తీసుకోండి. వాళ్ళు రాజులు అంటే పరిపాలన చేసేటోళ్ళు. వాళ్ళు చేసుకునే అమ్మాయిలు ఎవరేంటి మీరు తీయండి. వేరే రాజ్యాల వాళ్ళ పిల్లలు, లేదన్నప్పుడు వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ పిల్లలు, ఇలా ఎంతోమంది అండి. ఈవెన్ వాళ్ళ దగ్గర ఉండే సైన్యాధ్యక్షులు, భటులు, లైక్ ఈవెన్ ఉంటారు మంత్రులు, వాళ్ళు అంతే. ఇది నేను అనుకోవటం, ఎప్పుడైతే పరదేశులు మన దేశంలోకి ఎంటర్ అయ్యారో అప్పుడు నెమ్మదిగా మన మధ్య కులాలంటూ ఆ చిచ్చు రేపెట్టేసి విభజించు పాలించన్నట్టుగా చేశారని నాకు అనిపిస్తుంది. చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పేది కూడా అదే చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో గత కొద్ది వందల సంవత్సరాలకి ఇది వచ్చింది తప్ప అంతకుముందు లేదు అబ్బాయి. పల్నాటి బ్రహ్మనాయుడు అండి సహపంక్తి భోజనం అని చెప్పేసి గుడుల్లో ప్రవేశం అని కానీ అద్భుతమైనటువంటి దాన్ని ఏం చెప్పాలంటే సంఘ సంస్కర్త పల్నాటి బ్రహ్మనాయుడు. ఆయన దగ్గర రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి వ్యక్తి ఐ థింక్ ఎస్సీ మాలారు మాదిగా అన్నట్టు మాతంగ మహర్షి ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాదిగ కమ్యూనిటీ వాళ్ళు. ఈరోజు వాళ్ళు తక్కువ అన్నట్టు ఉండాల్సిన ఇది లేదే, అండ్ వారు వేరే మతంలోకి వెళ్ళాల్సిన అవసరమే లేదే. ఈ బ్రిటిష్ వాళ్ళ దరిద్రం. అండ్ వేరే మతస్థులు వచ్చేసి పూర్వకాలంలో ఎలా ఉండేదంటే, ఈ క్రైస్తవులు కావచ్చు ముస్లింలు కావచ్చు ఏమయ్యేదంటే ఏదో ఒకటి ఆఫర్ చూపించి మతం మార్మని చెప్పాడు, అలా మతం మార్చేశారు. ఇప్పుడు ఈరోజు భారతదేశంలో ముస్లింలు కానీ క్రైస్తవులు మీరు తీయండి, ఒరిజినల్గా పుట్టుకతో అన్నప్పుడు ఈ మధ్యకాలం అంటే తీసి పక్కన పెడతాం, వేరే దేశాల నుంచి వచ్చిన మతాలు కదా అవి. అలా మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ పోండి, 95 or 99% అండి మతం మారినోళ్ళే. బట్ వాళ్ళే చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయిపోతున్నారు ఇది మా మతం మా మతం అని. నేను డైవర్ట్ కాదు, చాలా క్లారిటీగా వీడియో ఇస్తున్నాను. మొన్న నేను చదువుకున్న రీసెర్చ్ కూడా మెడికల్ జర్నల్ కూడా వీళ్ళకి నేను వీడియో ఇస్తాను, తర్వాత ఇస్తాను పర్సంటేజ్ ఎంత ఏంటని. మేనరకాలు చేసుకోవడం వల్ల పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుడతారు, లేదా బుద్ధిమాంద్యంతో పుడతారు. చాలా చాలా పెద్ద ప్రాబ్లం అది మేనరకాలు. తర్వాత ఒకే కులంలో చేసుకోవటం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తూనే ఉన్నాయి. అదే వేరే వేరే కులాలు కనుక అయినట్టయితే మ్యాక్సిమం సమస్యలు అంటే రాకుండా పిల్లలు పుడతారు, చాలా స్ట్రాంగ్గా గొప్పగా గట్టిగా ఉంటారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి సినీ ఇండస్ట్రీ కావచ్చు, బయట సెలబ్రిటీల పిల్లలు మీరు అబ్జర్వ్ చేయండి, చాలా షార్ప్గా ఉంటారు వాళ్ళు. ఈవెన్ మన సొసైటీ మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ పిల్లలు మీరు అబ్జర్వ్ చేయండి, వేరే వేరే కులాల్లో పెళ్లి చేసుకున్న పిల్లల్ని మీరు అబ్జర్వ్ చేయండి, మిగతా వాళ్ళతో పోస్తే బెటర్గా ఉంటారు వాళ్ళు. సో నేను ఎన్నోసార్లు చెప్తే కూడా ఐ లవ్ మ్యారేజ్ అని చెప్పే నేను కూడా ఈ మధ్యన కొన్ని ఇన్సిడెంట్స్ చూసి లవ్ మ్యారేజ్ అంటే విరక్తి వస్తుందిరా బాబు అని చెప్పాను. బట్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, మీ కళ మీద నిలబడ్డారు, సొసైటీలో మంచి పొజిషన్లో ఉన్నారు, దెన్ మీ పక్కన ఒక ప్లేస్ ఖాళీ ఉంది అమ్మాయి, లేదన్నప్పుడు మీరు వచ్చేసి అమ్మాయి అనుకో, దెన్ అబ్బాయి ఖాళీ ఉంది. అప్పుడు ఏం చేయాలా? ఇష్టపడ్డారనుకో పేరెంట్స్ చెప్పండి, ఒప్పించి పెళ్లి చేసుకోండి. మీరు సెటిల్ అయినారు, అవతల ఫ్యామిలీ కూడా బాగుంది అనుకుంటే ఖచ్చితంగా పేరెంట్స్ మీరు ఒప్పించవచ్చు, ఒప్పించి పెళ్లి చేసుకోండి. దాన్ని చాలా గొప్పగా ఉంటుంది అండి లైఫ్ అప్పుడు. సో వీడియో క్లోజ్ చేస్తుంది. ఇక్కడి నుంచి అన్న పరువు హత్యన పూర్తి బ్రెయిన్లోకి తీసి పడేశాడు.
ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ తీసి పడేసాడు. అవతల ఉన్నటువంటి సంబంధం మన బిడ్డకి సెట్ అయ్యేదా లేదా, మన కొడుకు సెట్ అయ్యేదా లేదా వివరించి క్రాస్ చెక్ చేసుకొని దెన్ ప్రొసీడ్ అవ్వండి. కాదు కూడదంటే అర్థమయ్యేలా పిల్లలకి చెప్పండి. ఇంకా కాదు కూడదని అంటున్నారు అనుకుంటే పిల్లలు ఇక మీరు అన్ని కరెక్ట్గా ఉన్నాయి, మేము బతకగలిగితే ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే దూరంగా వెళ్ళి బతకండి. ఆడే ఉంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం అనుకుంటే ఈ సమాజం చూస్తూ ఊరుకోదు, ఘోరాతి ఘోరంగా తయారవుతుంది రీసెంట్ టైమ్స్లో అయితే.